అభి ఏంటిది? ఏమో తెలియదు అభి, గ్రీటింగ్ కార్డ్. అది నాకు కూడా తెలుసు, కానీ ఇందులో ఇవన్నీ ఎందుకు రాస్తున్నాయి? లవ్ యూ, హగ్స్, కిసెస్. ఎవరిచ్చారు నీకు? నాకా? అభి, ఈ కార్డ్ని నాకెవరైనా ఇచ్చుంటే ఎంతో బాగుండేది. నేను ఇలా జలస్గా చూసి నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. కానీ ఈ గ్రీటింగ్ కార్డ్ ఆలియాకి వచ్చింది. ఆలియాకి ఎవరో ప్రపోజ్ చేశారు, కానీ యాజ్ యూజువల్ ఆలియా తన్ని కాదంది. పాపం అతను. ఆయన ఈరోజు పొద్దున్నే ఇలా వచ్చావేంటి? నన్ను మిస్ అవుతున్నావు కదా? అది గదిలో కూర్చొని చాలా బోర్గా ఉంది, అందుకే కాసేపు అలా బయటికి వెళదాం అనుకున్నా. నువ్వు నాతో పాటు లంచ్కి వస్తావా? నిజంగానా? అభి, యూనో మనం ఎన్ని రోజుల తర్వాత లంచ్కి వెళ్తున్నామో. నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, నేను చేంజ్ చేసుకుని వస్తాను. ఎక్కడికి వెళ్ళొద్దు. ఈ రోజు నేను మీ అందరికీ ఇష్టమైన వంటకాలు చేశాను. అమ్మమ్మ, ఇది మీకోసం టమాటా పప్పు. నిజంగా దీన్ని చూస్తుంటే మొత్తం తినేయాలనిపిస్తోంది. ఇది మీకోసం ఉప్మా. అలాగే ఇదిగోండి అత్తయ్య, మీకోసం పన్నీర్ పరాటా చేశాను. మావయ్య గారు, మీకోసం నేను గోబీ పరాటా చేశాను. అరే చాలా బాగుంది. చూసావా, చాలా రోజుల తర్వాత నీకు ఇష్టమైన భోజనం నీ ముందుకొచ్చింది. తను ఎంతో మంచి కోడలు, నీ గురించి ఎంత కేర్ తీసుకుంటుందో చూడు. కానీ నువ్వే తన్ని కోడలుగా అంగీకరించడానికి సిద్ధంగా లేవు. మీరు చెప్పింది కూడా నిజమే. తను చాలా మంచిది. బహుశా నేనే తన గురించి పూర్తిగా తెలుసుకోలేకపోయాను. ఖచ్చితంగా. తన్ని చూసైనా నేర్చుకో. ఏంటి పరోటాలా? కాదు, ఎవరినైనా మన భోజనానికి పిలిచేటప్పుడు వాళ్ళకి ఇష్టమైన వంటకాలు చేసి పెట్టాలని. అత్తయ్య గారు, మీరు చాలా విచిత్రంగా మాట్లాడతారు. ఇవన్నీ ఉన్నాయి చూడండి, వీటి గురించి నేనే చెప్పాను తనకి ఎవరికి ఏమిష్టం లేదు అని. ఇప్పుడు మీరు ఈ పన్నీర్ పరాటాలు తింటున్నారు చూడండి, అవి కూడా నేనే నేర్పాను తనకి. అబద్ధాలు చెప్పకు. చిన్న కోడలు మార్కులు కొట్టేసిందని నువ్వు మధ్యలో పుల్లలు పెట్టాలని చూస్తున్నావా? లేదు లేదు అత్తయ్య, ఇవన్నీ ఎలా చేయాలో నాకు వైశాలి అక్క నేర్పించింది. విన్నారా మీరు? ఏమైంది? మీరు చెప్పిన దానికి నేను అన్ని ఏర్పాట్లు చేసేసాను. నేను ఇప్పుడు పూర్తి సిద్ధంగా ఉన్నాను. నాకు ఏదో ఒక విధంగా మేడంకి హెల్ప్ చేయాలని ఉంది. అలాగే ఆ మూడో వ్యక్తిని నేను ఖచ్చితంగా పట్టుకుంటాను. అదంతా సరే, కానీ దానికంటే ముందు మనం నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,